గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం 4, 5. చాలు. చదవబడిన వాక్యం ద్వారా ప్రభువు మనతో మాట్లాడినట్లుగా అందరూ స్తోత్రాలు చెబుదాం. ఒక నిమిషం స్తోత్రాలు చెబుదాం. నాతో వాక్యం ద్వారా మాట్లాడయ్యా అని స్తోత్రాలు చెబుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి అందరూ హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసు చదవబడిన ఈ లేఖనంలో నుంచి మాట్లాడుతుండగా శ్రద్ధగా ఆలకించి దేవుని మాటలు విని ఆత్మీయ మేలులు పొందుదుముగాక. ఆమేన్ అని చెప్పండి అందరూ. దేవుని బిడ్డలారా, సర్వశక్తి గల దేవుడు ప్రజలందరికీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్, లేకపోతే రెమెడీ, ఏదో ఒక సొల్యూషన్ దేవుని యొద్ద నుంచి రావాలంటే, దేవుని యొద్ద నుంచి ఏదైనా జవాబు కానీ, ఏ సమస్యకైనా పరిష్కారము కానీ, కుటుంబాల్లో క్షేమము కానీ, సంఘముల క్షేమము కానీ జరగాలి అంటే ఖచ్చితంగా ప్రభువు మనకి, సంఘానికి, ప్రజలకి నేర్పిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఉపవాసము. చెప్పండి ఏంటండి? చెప్పండి అందరూ స్వరమెత్తి. చాలామందికి ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి తెలీదు. అయితే దేవుడు ఎందుకు మనతో ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడంటే, సంఘములో ఉన్న ప్రజలందరికీ, కుటుంబాలకు సమృద్ధి, క్షేమము, ఆశీర్వాదము, ఆరోగ్యము, మనము చేసే ప్రతి పని దీవించబడినట్లుగా ఒక పాయింట్ అయితే, రెండవది సంఘముల క్షేమాభివృద్ధి, మూడవది నూతన పరిచర్యల నిమిత్తమై, నాలుగవది విడుదల కొరకు, ఐదవది అభిషేకము కొరకు, ఆరవది దేవుని సేవ నిమిత్తమై ప్రత్యేకంగా నిలుచుట కొరకు. హల్లెలూయా. అంటే ఉపవాస దినముల్లో ప్రాముఖ్యంగా సంఘం ఎందుకు ఉండాలి అంటే, దేవుని యొద్ద నుంచి జవాబు, లేదా ఒక అపాయం నుంచి తప్పించబట్టకు ఉపవాసం. చాలామంది భక్తి గలవారు, దేవుని బిడ్డలు, ఏదైనా సమస్య వస్తే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ప్రభువు మనకి సహాయం చేస్తారని ఎన్నో సందర్భాల్లో చాలామంది చెప్పగా విన్నాం. ఇక్కడ నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఫాస్టింగ్ ప్రేయర్ చేసేటప్పుడు అసలు చేస్తున్నావా లేదా, అసలు ఉపవాసం ఉంటున్నావా లేదా, దేవుని యొద్ద నుంచి మనకి జవాబులు రావలసినవి ఎందుకు ఆగిపోయినాయి? బబులోను సంస్థానంలో చెరగా వెళ్ళిపోయినటువంటి యూదులు కొంతమంది, యవనస్తులలో దానియేలు, హజర్యా, హనన్యా, మిషాయిలు, వీళ్ళంతా చెరగొని పోబడ్డారు. ఇంకా వీళ్ళు కాక కొన్ని వేల మంది బానిసలుగా చెరగొని పోబడ్డారు. అయితే వీళ్ళు ఒకరోజు ఆ 70 సంవత్సరాల చెర పూర్తి అవ్వాలి కనుక అది పూర్తయింది దానియేలు కాలంలోనే. కానీ ఇక్కడ దానియేలు 70 సంవత్సరాల చెర పూర్తయిపోయింది కదా, ఇశ్రాయేలీలకి దేవుని యొద్ద నుంచి వచ్చిన శిక్ష పూర్తయిపోయింది కదా, మరి ఇప్పుడు ఇశ్రాయేలీలకు విడుదల కలగాలి కదా బబులోను చెర నుంచి. అసలు ఏంటని అసలు ఎవరు పట్టించుకోవట్లే. ఆ రోజుల్లో ఈ చెరలోనే ఉండిపోతున్నారు, కానీ దానికి విడుదల వచ్చిందని, దేవుని శాపం తీరిపోయిందని, అసలు తర్వాత ఇశ్రాయేల్ ప్రజల పక్షాన ఏముంటే వారి మీద దేవుని ప్రణాళిక ఏంటి తెలుసుకునే నాదుడే లేడు. ఒకడున్నాడు అక్కడ ఆ ఊర్లో, ఆ బబులోను సంస్థానంలో, బబులోను దేశంలో దానియేలు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఆరాధన ఎన్నింటికండి?
ఒక్క మాట గమనించండి బిడ్డలారా, చెరగొనిపోయినటువంటి వారిలో ఒక్కడి కూడా జ్ఞానం లేదు. వాళ్ళు అసలు ఆలోచించట్లేదు. ఇశ్రాయేలీయులు దైవ సంబంధంగా ఆత్మ సంబంధమైన వారు ఒక్కడు లేడు అక్కడ. ఆ ఇశ్రాయేల్ దేశంలో భక్తి కలిగి ఉన్నారు కానీ, ఆ ఇశ్రాయేల్ ప్రజలు బబులోను దేశంలో భక్తి కలిగి ఉన్నారు కానీ, దేవుడు మనకి విధించిన ఈ శ్రమగల సంవత్సరాలు అది తీరిపోయినవి అని ఆలోచించేవాడు ఒక్కడు లేడు. ఒక్కడున్నాడు అక్కడ. ఎవరంటే దానియేలు. ఆమేన్. అర్థమవుతుందా? టేక్ ఇట్ ఈజీగా తీసుకోబాకండి, సీరియస్గా తీసుకోండి. వాక్యం ఇది, దేవుని మాటలు సులువుగా తీసుకోవద్దు. ఇప్పుడు అన్ని వేల మంది చెరగొనిపోబడ్డారు కదా బబులోను దేశంలో ఉన్నాడు. ఒక్కడ కూడా లేఖనాలు చదవట్ల. దేవుని శాపం, దేవుని ఉగ్రత ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచించినవన్నీ కూడా ఈ రోజుతో పోయినాయి, ఈ సంవత్సరంతో పోయినాయి. దరిద్రం అంతా పోయింది. ఇక ఆశీర్వాదమే. ఇక మనం విడుదల వచ్చేసాం. మనల్ని విడుదల కలిగించేవారు ఎవరు? అదిగో యెహోవాకు ప్రార్థన చేద్దాం, మనం బలిపీఠం కడదాం, మొక్కుబళ్ళు చెల్లిద్దాం. ప్రభువా ఏ ప్రవక్త ద్వారా అయినా మాట్లాడు. ఇక మా చెరగొనిపోయే తత్వం ఇది పోయి ఈ విడుదల కలిగించి ఈ యొక్క దాన్ని ఏమంటారంటే శిక్షాకాలం, ఒక దేశం కింద బానిసలుగా ఉన్న కాలం తీరిపోయి బయటికి వెళ్ళాలి ప్రభువా అని ఒక్కడ కూడా ప్రార్థన చేసేవాళ్ళు లేడు అక్కడ. ఎలా కలుగుద్ది విడుదల? ఎలా వస్తుంది విడుదల? మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొద్ద నుంచి మనకి విడుదల దేవుని యొద్ద నుంచి విడుదల రావాలి. శిక్ష సాతాను కలిగించినా కానీ, అపవాది దగ్గర నుంచి వచ్చినా కానీ, ఆశీర్వాదం దేవుని యొద్ద నుంచి రావాలి. కృప దేవుని యొద్ద నుంచి దిగి రావాలి. దేవుని యొద్ద నుంచి డెలివరెన్స్ రావాలి. దేవుని యొద్ద నుంచి విడుదల కావాలి. అంటే ఒకడు కనుగొనాలి, నా కుటుంబం ఎందుకు ఇలా ఉంది, సంఘం ఎందుకు ఇలా ఉంది, ఎందుకు మేము ఇలా అయిపోతున్నాం, కారణం ఏంటని మనమందరము ఉపవాసించి ప్రార్థించి దేవుని సన్నిధిలో నీవు మాకు జవాబివ్వని మనసు నిలుపుకొని అడగాల్సిన సమయాలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఉపవాసం సరే సౌండ్ తగ్గింది? హల్లెలూయా. నీకు ఏదైతే ఇష్టం ఉంటుందో అది దేవుడికి ఇష్టం ఉండదు. ముందు అది గమనించుకో. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైంది నీకు ఇష్టం ఉండదు, కానీ ఆయనకి ఇష్టమైంది నీకు ఇష్టపరుచుకోవాలి. దేవుని స్తోత్రం. అసలు అదే భక్తి అంటే. భక్తి అంటేనే ఆయనకి ఇష్టమైంది చేయటం, నీకు ఇష్టమైంది కాదు. చెప్పనవ మాట. ఫస్ట్ జఫన్యా శాస్త్రి అన్నగారు చెప్పిన ఒక కొటేషన్ చెప్తానండి. దేవుని మాట నెరవేర్చడం ఆజ్ఞ పాటిస్తున్నావు, కానీ నిన్ను నీవే ఉపేక్షించుకోవటం దేవుని మాట వింటే ఆజ్ఞ పాటిస్తున్నట్టే, కానీ ఆజ్ఞ పాటించటం కంటే కూడా నిన్ను నీవు ఉపేక్షించుకోవటం మెయిన్ విషయం. దేవుని స్తోత్రం చెప్పండి. అసలు నిన్ను గురించి నువ్వు ఉపేక్షించుకోవటం చాలా కష్టం, కానీ తను ఉపేక్షించుకునే అనుభవంలోకి రావాలి. ఆమేన్. కూర్చోండమ్మా. బబులోను దేశములో ఆత్మ సంబంధమైన వాడు ఒక్కడు లేడు, ఒక్క దానియేలు తప్ప. హల్లెలూయా. ఇప్పుడు ఆ దానియేలు ఏమంటాడంటే, ఈ ప్రజలందరికీ వచ్చిన సమస్యల నుంచి విడుదల కావాలి. ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే, ఏదో లేఖనాలు దొరికినాయి అంట, పుస్తకం దొరికింది. అది చదువుకుంటున్నాడు. చదువుతుంటే ఇశ్రాయేలీయుల యొక్క చెర, ఈ బాధలు, ఈ సమస్యలు, ఈ బానిసత్వం, ఈ సంఖ్యలు ఇక ఈ సంవత్సరంతో పోయినాయి అనుకున్నాడంట. దేవుని స్తోత్రం. అమ్మయ్య, తొలగిపోయిందా? అయితే ఈ తర్వాత ఏం జరుగుద్ది? మరి ఇశ్రాయేలీయులకు విడుదల కలగాలిగా. మరి ఇది విడుదల సంవత్సరం కదా, డెలివరెన్స్ ఇయర్ కదా. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనస్సు నిలుపుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అమ్మా బుర్ర పెట్టండి, ఉపవాసం ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు బాగా కష్టతరమైందే అదిగా. 3 పూట్ల తెగ తినేస్తా ఉన్నాగా రోజు. అసలు దేవుని యొద్ద నుంచి జవాబు రావడానికి కావలసినంత ప్రార్థనా జీవితం కలిగి ఉపవాసకుని కడుపు మార్చుకుంటే ఏదైనా దేవుడు కొంచెం కార్యం చేస్తాడు. ఆమేన్. దానియేలు అంటున్నాడు ఇక్కడ, చెరగనిపోయినా మాకు విడుదల ఇవ్వ ప్రభు అని దానియేలు ఆ విషయాన్ని తెలుసుకుని మోకరించి ఉపవాసం ఉండి ఒక్కడే ప్రార్థన చేస్తారంటే, దేవుడు ఆ మాట గబ్రియేలు దేవదూత దానియేలు దగ్గర పంపించి, అవునయ్యా ఇది విడుదల సంవత్సరమే అని దేవుని యొద్ద నుంచి ఒక జవాబు వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, మీరు నమ్మినా నమ్మకపోయినా నా దేవుడు అద్భుతమైన కార్యం ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా చేస్తాడు. నేను నమ్ముతున్నా. నీ బలిపీఠం మీద నుంచి ఎన్నో అద్భుతాలు చేసిన దేవునికి స్తోత్ర చెల్లితో.
హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర మనసు నిలుపుకోవటం ప్రాముఖ్యమైన విషయం. యూదా ప్రజలు, యెరూషలేము ప్రజలు అందరూ ఒక చోట చేరి, బాబు అదిగో శత్రువులు, సిరియా దేశస్థులు లేకపోతే 2-3 దేశాల ప్రజలు వచ్చి ఇదిగో ఈ యూదా దేశాన్ని, యెరూషలేమును ముట్టడి వేసి మనల్ని పాడు చేసి మనల్ని ఇబ్బంది పెట్టి చంపేయాలనుకుంటున్నారు. ఇంత శ్రమ సంభవించినప్పుడు ఊరికే ఎలా కూర్చుంటామండి? శత్రువులు ముట్టడి వేసినప్పుడు ఎవడైనా కామ్గా కూర్చుంటాడా? హల్లెలూయా చెప్పరేంటి? హల్లెలూయా. మాట్లాడలేదేంది మీరందరూ? ప్రార్థన చేసుకోవట్లేదా? రోజు బలిపేట మీద అగ్గిని ఆరిపోయిందా? మాట్లాడరే. సరే, ఆరిపోయిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్య భాగం మనకేం తెలియజేస్తుందండి? ఇశ్రాయేల్, యూదా దేశము, యెరూషలేము ముట్టడి వేశారంట శత్రువులు. ఇప్పుడు వీళ్ళంతా ముట్టడి వేశారు, బాగానే ఉంది. కానీ వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? దేవుని పిల్లలు చేయాల్సిన పని ఏంటి? యుద్ధం చేయాలా, ప్రార్థన చేయాలా? ముందు మాట్లాడండి తల్లి. ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఈ 2023 సంవత్సరం అంతా కూడా క్షేమంగా జరగాలని, మన బిడ్డలందరూ బాగుండాలని, ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థన 50 దినాలకు కూడా ఉపయోగపడాలని రేపటి నుంచి 7 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టాం. హల్లెలూయా. ఈ తిప్పలంతా రేపుడు గోల. హల్లెలూయా. 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 ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థనలో మనసు నిలుపుకొని కన్నీటితో ఎవరైతే వాళ్ళ సమస్యలు చెప్తారో మేము ప్రార్థన చేస్తాం. వీళ్ళని బట్టి మేము ఈ సమస్యలన్నీ చేస్తాం. ముందు వచ్చిన వాళ్ళకే ఎన్ని కుదిరి, తర్వాత నేను చెప్పలేను, ఎందుకంటే సమయం అయిపోతూ ఉంటుంది. 2 గంటలకే క్లోజు. గమనించండి, రేపటి నుంచి 7 రోజులు, వచ్చే ఆదివారం దాకా. హల్లెలూయా. ఒకటే ఉపవాసం, ప్రార్థన చేయటం, 2 దాకా కన్నీరు గాడడం, ఇదే పని. దేవుని స్తోత్రం. నేనంటాను, చుట్టుముట్టిన సైన్యాన్ని చెదరగొట్టాలన్నా, వాడి అపవాది తంత్రములను మనము లయపరచాలన్నా, ఖచ్చితంగా మనకి మేలు కలగాలన్నా నీకు చేతిలో ఉండాల్సిన ఆయుధమే ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన చాలా చాలా సింపుల్ విషయం ఇది. చాలా అవసరమైనది, అత్యవసరమైనది ఏంటంటే ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడున్న మనందరము దేవుని యొద్ద మనసు నిలుపుకొని విజ్ఞాపనలు చేసి, దేవుడిచ్చే ఆ కార్యాలు మనము చవి చూసి, మనము మేలులు అనుభవించి సాక్ష్యము పొందాలి, సాక్ష్యములు చెప్పాలి. దేవుని స్తోత్రం. నా దేవుడి ఉపవాస దినాల్లో నాకు ఈ మేలు చేశాడు, చేస్తాడు. ఆమేన్. దీనికి ఏం చేయని అవసరంలా, నీ మనసు చర్చికి వచ్చిన తర్వాత మనసు నిలుపుకొని నిండు మనసుతో దేవునికి ప్రార్థన చేయండి. ఎంతసేపు విజ్ఞాపనలు జరిగితే అంతసేపు ఏకీభవించండి. అటు మేము చెప్పే విజ్ఞాపనలు ఏకీభవించండి. ఇప్పుడు మీకు మీ సమస్యలు ఏమైతే చెప్తారు వాటి విషయమే ఏకీభవించండి. ఈ కన్నీరు మాత్రం తప్పనిసరిగా ఉండాలండోయ్. దేవుని స్తోత్రం. కన్నీటితో మొరపెట్టాలి. ఎందుకని అంటారంటే, రోదన చేసే స్త్రీలను కూడా పిలవనప్పని లేఖనంలో ఉంది. తెలివి గల స్త్రీలను పిలవనంపి వారికి అంశాలు ఇచ్చి ప్రార్థించండి అని ఉంది లేఖనంలో. హల్లెలూయా. ఇప్పుడు మనందరము కూడా ఈ సమస్య వచ్చింది ఎవరికంటే యూదాకి, యెరూషలేముకి. వారు వెంటనే కత్తి పట్టి యుద్ధం చేయడానికి వెళ్ళలేదు. వాళ్ళకి తెలుసు వాళ్ళ బలం లేదని. మా బలం సిరియా సైన్యం కంటే, మోయాబు సైన్యం కంటే మా బలం చాలా తక్కువని వాళ్ళకి తెలుసు. కానీ యుద్ధం చేయడానికి కత్తి పట్టలేదు. కానీ యుద్ధ సూర్యుడైన యేసయ్యకు మొరపెట్టడానికి ప్రార్థన యుద్ధం మొదలుపెట్టారు. దేవుని స్తోత్రం. ఇట్ ఈస్ ద స్పిరిచువల్ వార్ఫేర్. ఆత్మ సంబంధమైన యుద్ధము మొదట మనము చెయ్యాలి. ఆమేన్. ఎవరైతే స్పిరిచువల్గా బలంగా ఉంటారో వాళ్ళు చేసే ప్రార్థన అంగీకరించబడుతుంది. హల్లెలూయా. కానీ ఇక్కడ ఈ యెహోషాపాతు అనబడిన ఈ వ్యక్తి జనములందరినీ సమకూర్చాడు ఒక చోటకి. ఇప్పుడు మన సంఘాలు ఎన్నైతే ఉన్నాయో అందులో సంఘాలు ఉన్న వాటిలో ఉన్న వాళ్ళందరూ రేపు వస్తారు ఇక్కడికి. దేవుని స్తోత్రం. అందరు రావాలి. ఎందుకు?
మనసు నిలుపుకొని దేవుడైన యేసయ్య దగ్గర నీ బాధంతా, నీ కన్నీరంతా, నీ శ్రమను గురించి, నీ సమస్యను గురించి నువ్వు చెప్పుకోవటానికే రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనంటాను, దేవుని మందిరానికి వెళ్ళి ఆ ఒక్కరోజు ప్రార్థన చేసి ఒక్కబళ్ళు చెల్లించేసి కన్నీరు గార్చేసి సంతోషంగా ఉంటుంది కదా అన్న. నేను అంటాను, ఉపవాసం ఉంటే మరి ముఖ్యంగా కన్నీరు గార్చని మీ ప్రార్థన ఆలకించడా దేవుడు? హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, శత్రువులు యూదా దేశాన్ని, యెరూషలేముని ముట్టడి వేసినప్పుడు వీరు ఒకే ఒక్క సహాయాన్ని కోరారు. ఆ సహాయం ఎవరిదంటే యేసయ్య సహాయం. ఆమేన్, హల్లెలూయా. కెన్ యూ రీడ్ ఇట్? ఆయన 6వ వాక్యంలో అంటాడు, 6వ వాక్యంలో లాస్ట్ 2 లైన్లు, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట ఎవడికి బలము చాలదు. హల్లెలూయా. అంటే మనం కలిగిన దేవుడు బాహుబలం గలవాడు, పరాక్రమశాలి. ఆయన ఎవరు కూడా ఎదిరించలేరు. నేను అంటాను, అలాంటి దేవుణ్ణి పట్టుకున్నాం మనం. ఆమేన్. అందుకే అన్నిటి విషయాలలో మనల్ని ఎదిరించే వాళ్ళంతా సమాధాన పడుదురుగాక. ఆమేన్ అని చెబుదాం అందరం కూడా. ఇప్పుడు యెహోషాపాతు మనసు నిలుపుకుంది ఫాస్టింగ్ ప్రేయర్ మీద, వచ్చిన సమస్య మీద, దాని మీద గురి పెట్టి దాని నుంచి విడుదల కలగాలని యెహోవాకు ప్రార్థించుటకు మనసు నిలుపుకున్నాడు. ఇంకొకటి దాని మీద ఆలోచన లేదు. మాకు విడుదల కావాలంటే, మాకు విడుదల రావాలంటే నిశ్చయముగా నా మనసు నీ మీద నిలుపుకొని నేను ప్రార్థించాలి, నీవు ప్రార్థించాలి. దేనికంటే విడుదల కొరకు. ఒకటే పాయింట్, విడుదల కొరకు. దయ్యాల నుంచి విడుదల కాదు నేను చెప్పేది, సమస్యల నుంచి విడుదల. హల్లెలూయా. ఏదైనా ఒక సొల్యూషన్ నా ప్రభు పరమ నుండి దయచేయునుగాక. ఏదైనా ఒక్క జవాబు అయ్యా అని మొరపెట్టడానికే వచ్చేది. హల్లెలూయా. కెన్ యూ రీడ్ ఇట్? చాప్టర్ 20 verse 12. ఒక నిమిషం, వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే 8 చదవండి. వాటరీ నాన్న చదవండి 8. అది సేమ్ టు సేమ్ నేను కూడా అదే డైలాగ్ చెప్తున్నా, అదే వాక్యం చెప్తున్నా మీకు కూడా. ఎందుకు ఈ మందిరం కట్టించింది? హల్లెలూయా. దేనికి కట్టించాము ఈ మందిరం? చెప్తానండి. 8, వారు అందులో నివాసము చేసి. ఆమేన్. అంటే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఇది నీవు నివసించే స్థలం అని ఆలోచించాలి. ఆమేన్. నివసించడం అంటే ఎల్లప్పుడు మీ ఇంట్లో ఉంటున్నారే అలాగే ఉంటున్నట్లుగా ఎప్పుడు ఇక్కడ కనపడాలి. దేవుని స్తోత్రం. అసలైతే అది భక్తి చేయటం అంటే. ఎప్పుడో వీక్లీ వన్స్ రావటం పెద్ద ఏదో చుట్టాలింటికి వచ్చి వెళ్ళిపోయినట్టు అనమాట. అది వ్యవహారం కుదరదు. ఇక్కడ నివసించడం అంటున్నాడు దేవుడు. నివసించడం కావాలి. దేవుని మందిరంలో నివాసముగా ఉండాలి నీవు. హల్లెలూయా. అయితే తర్వాత ఏంటి? నివాసం. కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల. ఎక్కడికి వచ్చి మొరపెట్టాలి? ఎందులో? కరువులో, శ్రమలో, దుఃఖములో, తెగులులో, యుద్ధములో, అది ఎందులోనైనా ఏ శ్రమైనా వస్తే నువ్వు మొరపెట్టాల్సింది నీ ఇంట్లో కాదు, దేవుని మందిరానికి వచ్చి మొరపెట్టమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగున నీవు మొరపెట్టగలిగితే ఏం జరుగుద్ది? నీ శ్రమలో నువ్వు మొరపెడితేనే కదా దేవుడు వినేది. మందిరానికి వచ్చి ప్రార్థిస్తే కదా దేవుడు వినేది. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా. నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమును పెట్టబడింది కదా. దేవుని మందిరం ఇది. ఈ మందిరంలోకి వచ్చి మీరందరూ కన్నీటితో ప్రభు పాదాల చెంత ప్రార్థించగలిగితే నిశ్చయముగా నా దేవుడు మీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇచ్చునుగాక. ఆమేన్ అని చెబుదాం అందరం కూడా. హల్లెలూయా.
ప్రతి ప్రశ్నకు జవాబు, ప్రతి సమస్యకు జవాబు, ప్రతి శ్రమ నుంచి విడుదల, ప్రతి శోధన నుంచి విడుదల, నెమ్మది సమాధానము కలుగజేసి నిన్ను ఆశీర్వదించే అద్భుతమైన ఉపవాస దినాలు. అసలు పట్టుదలతో ప్రార్థన చేయటం ఎన్ని గంటలు చేస్తున్నావు అది నువ్వు ఆలోచించుకో. ఆ అభిషేకం కూడా నువ్వు పొందుతావు. ఒకప్పుడు ప్రార్థన చేయలేకపోవచ్చు, కానీ పరిశుద్ధుల మధ్యలోకి వస్తే ఖచ్చితంగా ప్రార్థన చేయటం అలవాటు అవుతుంది. హల్లెలూయా. పరిశుద్ధుల మధ్యలోకి వచ్చి ప్రార్థన చేయటం అలవాటు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అగ్నితో నింపబడి ఉంటారు కదా. వారి మధ్యలో నువ్వు ఉంటే నువ్వు కూడా పరిశుద్ధాత్మతో అగ్నితో అభిషేకించబడతావు. దేవుని స్తోత్రం. ఒకవేళ ఎక్కువసేపు ఎన్ని గంటలైనా సరే ప్రార్థన చేయాలి అనుభవం మీలో ఉందనుకో, చేయాలని ఆశ ఉందనుకో, అనుభవం లేదనుకో, మీరు సంఘములోకి వచ్చి ఉపాధినాలు పాల్గొంటే ఆ పరముందన్న దేవుడు అలాంటి అభిషేకము కూడా మీకు దయచేయగలడు. హల్లెలూయా. అంటే ఎక్కువ గంట దేవునితో గడిపే ఒక అద్భుతమైన గడియ, ఆ సమయాన్ని, ఆ అభిషేకాన్ని నా దేవుడు మీకు ఇవ్వగలడు. పరిశుద్ధుల మధ్యలో ఉండాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ఇఫ్ యు రీడ్ దట్ 12 చాప్టర్ 20 verse 12, 2వ దినవృత్తాంతములు 20:12. మా దేవా, అందరు చెప్పండి. యేసయ్యా నా విరోధికి తీర్పు తీర్చవా. చెప్పండి అన్నమాట. యేసయ్యా ఏంది అన్నాడు. అనడానికి భయం ఏంది మీకు? ఏదో నార్మల్గా చెప్తున్నారు. ఆత్మలో అభిషేకించబడి చెప్పాలన్నమాట. ఏంటో నేను చెప్పానని బోర్డు మీద ఈ జలదిది. కాస్త ఆత్మలో రోషంతో చెప్పండి ఆ మాట. యేసయ్యా నా విరోధిని లయపరచండి. ఆమేన్. ఈయన ఈ 12వ వాక్యంలో చాలా అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. అదంతా ప్రార్థనే. ఇప్పుడు మనం చదివేదంతా యెహోషాపాతు చేసిన ప్రార్థన. ఇందులో ఏమంటున్నాడు? వారికి తీర్పు తెచ్చవా, మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు. హల్లెలూయా. ఏమని దిక్కు అని అడగాలి? నీ మీదనే నమ్మకం పెట్టుకున్నాను రా అయ్యా, నువ్వేదో చూస్తావు అనుకుంటే నన్ను వెలిసిపోయేవేంద్రని ముసలోళ్ళు. కొంచెం అటు ఇటుగా కాస్త నడి వయసులో ఉన్నోళ్ళేమో ఏందని చెప్పి అసలు వాళ్ళది వేరే ఉంటుంది ప్లాన్. అసలు అంతా నువ్వే మాకు దిక్కు అని అడిగేది ఎవరు పాపం చెప్పండి. మరి నువ్వేంటి, నీకు సమస్య రాలేదు కాబట్టి నీ దిక్కు లేదు, నాకేం పర్లేదు, ఐఎమ్ ఆల్ రైట్ పర్ఫెక్ట్ అని అంటున్నావా? నేను అంటాను దేవుని బిడ్డలారా, ఆల్రెడీ ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి. దిక్కు నువ్వే అనకపోతే ఎవరిని అంటావు? నువ్వు ఎవరిని అడుగుతా? ఇంటికాడ బామ్మని అడుగుతావా? మీ అన్నయ్యలు ఎవరినుంటే అడుగుతావా? నువ్వే నాకు దిక్కురా అని అంటావా? చిచి. మీరు మనుష్యులను ఆశ్రయించకండి, దేవుణ్ణి ఆశ్రయించండి, కన్నీటితో వేడుకోండి. ఆయన చేయగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీ సమస్యలన్నిటికీ తీర్చువాడై ఉన్నాడు. ఆమేనని చెబుదాం అందరం కూడా. నేనైతే ఒకటే విశ్వసిస్తానండి, తీర్మానం చేసేసుకున్నాను. ఒక 6 నెలలు ప్రార్థనలని. 6 నెలలు 6 months అవి జరుగుతూనే ఉన్నాయి మొన్నటి నుంచి. ఎవరితో నాకు అనవసరం, నా దేవుడు నేనే, సంఘ బిడ్డలు క్షేమం. ఇదే కాన్సెప్ట్తో మొదలేసా. ప్రభు నువ్వు చెయ్యి మొదలు పెట్టమన్నాడు. 6 months 6 నెలలు. మొన్న January 20th స్టార్ట్ అయినాయి. మీది వేరు, మధ్యలో 50 దినాలు వేరు, అవన్నీ వచ్చిపోతూనే ఉంటాయి. హల్లెలూయా. తీర్మానం చేసుకుంటారా నాయన, దేవునితో కమిట్మెంట్ అవ్వండి. నా దేవుడు సియోలో నుంచి ఒక అద్భుతమైన కార్యం, ఆశ్చర్యకరమైన క్రియలు చేయగలడు. హల్లెలూయా. అగ్ని వడగళ్ళు కురిపించేది ఎంత సత్యమో, అణుబాంబులు కురిపించేది దేవుడు ఎంత సత్యమో, ఆశీర్వాదం కూడా కురిపించేది అంతే సత్యం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాకు దిక్కు ఎవరు లేరయ్యా, నువ్వే మాకు దిక్కు. యేసయ్యా నువ్వు తప్ప మాకు దిక్కెవరయ్యా? నీవు తప్ప ఎవరు మాకు దిక్కు లేదు. మనసు దేవుని మీద పెట్టి ప్రార్థించగలిగితే నా దేవుడు వారికి సహాయం చేసినట్లే మనకి సహాయం చేయగలడు. నేను ఆ మాట 100% నమ్ముతున్నా. ఐ బిలీవ్ దట్ డెఫినెట్లీ గాడ్ హ్యాస్ గోయింగ్ టు హెల్ప్స్ యూ. ఆయన నిశ్చయముగా సియోనులో నుంచి నీకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన శక్తి మనలను కాపాడుతుంది, శ్రమ నుంచి విడుదల కలిగిస్తుంది, బలహీనతల నుంచి విడుదల కలిగిస్తుంది, మన ఈ అక్కర్లన్నీ కూడా సింపుల్గా తీర్చేస్తుంది. అంతేకాదు ఉపవాస ప్రార్థన అభిషేకంతో నింపబడటానికి దోహదపడుతుంది. మనస్సు నిలుపుకొని ప్రార్థించకపోతే మనం మహిమ చూడలేం. మనస్సు నిలుపుకొని ప్రార్థిస్తే మహిమ చూడగలం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి ఒక మాట ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి సమూయేలు గ్రంథము, అందరూ కూడా సమూయేలు గ్రంథం తీద్దాం. 7వ అధ్యాయం 4వ వాక్యం నుంచి. అంతటా ఇశ్రాయేలీలు అంతకుముందు ఎవడు పెట్టుకోమన్నాడు మిమ్మల్ని? ఎన్ని తీసుకొచ్చి లేనిపోని గొడవల తెగుళ్ళు సమస్యలు రాలా? అవునా? ఇశ్రాయేలీలు తొలగిపోయారు. నావే చూడండిగా దొరికిందా? స్తోత్రం. ఆగస్టు 15 వచ్చిందిలే కానీ నావే చూడండి. 1947లో విడుదల వచ్చారులే, విడుదలైంది. ఓకే, నావే చూడండి. స్తోత్రం చెప్పు. ఇశ్రాయేలీలు ఏ దేవతలను పెట్టుకున్నారట? ఏం పేరు? ఆ పేరు అష్టారోతు. బయలుదేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ఇప్పుడు దీన్ని మనము ఒక విషయాన్ని అంటే వ్యాఖ్యానం చేస్తాం. వ్యాఖ్యానం చెప్తాం, వినండి జాగ్రత్తగా వినండి. నవ్వి చూడండి. మనలో ఉన్న అపవిత్రత పూర్తిగా తొలగించుకొని ప్రార్థనలో కూర్చోవాలి. ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ అనేది అనేక రకాల అపవిత్రతలతో కూర్చునేది కాదు. పరిశుద్ధమైన హృదయంతో పవిత్రంగా మనము దేవుని సన్నిధికి చేరి నిర్మలమైన మనస్సాక్షితో పవిత్ర హృదయంతో దేవుని సన్నిధిలో కన్నీటితో చేసేదే ఉపవాస ప్రార్థన. దేవునికి అత్యధికంగా సమీపంగా వచ్చేది ఫాస్టింగ్ ప్రేయర్ అంటే. హల్లెలూయా. అందుకే పవిత్రమైన హృదయంతో దేవుని సన్నిధికి సమీపించాలి. ఆమేన్. మీరు గమనించండి, వారు ఈ అష్టారోతు దేవతలను, బయలు దేవతలన్నీ తీసేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ఎవరిని సేవించారు? ఇప్పుడు కంటిన్యూషన్ చేయండి. 5. అందరు చెప్పండి. మిస్పాకు ఇశ్రాయేలీలు వచ్చిరి. చదవండి. ఎవరి పక్షాన? ఇశ్రాయేలీల పక్షాన సమూయేలు గారు ప్రార్థన చేస్తానన్నాడు. కూడుకొని ఏం చేది? నీళ్లు చేది. దాని అర్థం ఏంటంటే వాళ్ళు స్నానం చేసి శుచిపరుచుకొని, శుద్ధిపరుచుకొని, ఒక మాటలో మీకు అర్థమయ్యే మాటలంటే శుద్ధీకరణ చేసుకొని, దరిద్రం వదిలిచేసుకొని, అపవిత్రత కడిగేసుకొని, అంతకాలం చేసిందంతా తొలగించుకొని, ఇక మారు మనసు పొంది ఇక జయం నాయన అని మార్పు చెంది ప్రార్థనలో కూర్చున్నారు. దేవుని స్తోత్రం. ఆ దినము ఉపవాసం ఉండి ఏంది ఉపవాసం ఉండే ఒప్పుకున్నారా? ఉపవాసం ఉండి అంటే మేము గతంలో చేసిన పాపాలన్నీ కూడా నాయన ఒప్పుకుంటున్నామని ఉపవాసం ఉండే ప్రార్థన చేస్తున్నారంట. హల్లెలూయా. అంటే మనము ఉపవాస ప్రార్థనలో చెయ్యాల్సిన మరి ఒక కోణం ఏంటంటే చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి. అంతకుముందు చేసినవి కూడా, బలహీనతలన్నీ కూడా, అవి కూడా ఒప్పుకొని ప్రభు సన్నిధిని సమీపించి క్షమించమని అడగాలి. ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, ప్రాముఖ్యత నువ్వు దేవుని ఎదుట నిర్దోషిగా కనపడేలా చేస్తుంది. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన మోషే ముఖం ప్రకాశించింది. అవునా?
ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన పౌలు అనేక దినములు ఓడ ప్రయాణంలో తప్పించబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన అపోస్తలులు 10 దినాలు చేస్తే ఉపవాసంతో పరిశుద్ధాత్మ పొందారు. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇశ్రాయేలు ప్రయాణం అంతా సఫలీకృతం చేశాడు. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నిలువే పట్టణస్థుల యొక్క ఆ ఉగ్రత వారి మీదకి రాకుండా దేవుడు తప్పించాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేసిన ఇర్మియా ప్రార్థన ఆలకించి ఇశ్రాయేలు మీదకి విడుదల కలిగించాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేసిన దానియేలు ప్రార్థన ఆలకించి దేవుడు జరగబోతున్న వాటిని బయలుపరిచాడు. హల్లెలూయా. పరమ నుండి దీవెన రావడానికి ఉపవాస ప్రార్థన ఆయుధం. ఇట్ ఈస్ ద గ్రేట్ వెపన్ టు డెలివరెన్స్, టు బ్లెస్సింగ్, టు ఇంటర్సెషన్. ఉపవాస ప్రార్థన శక్తి తెలుసుకున్నవాడు ఎవడు కూడా దాన్ని వదిలిపెట్టడు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పట్లేదు మీరు. మీలో రోషం తగ్గిపోయింది. లేదు రోషం లేదు, ఆత్మ సంబంధమైన రోషంలు కనపట్లా, తెలుస్తుంది నాకు. హల్లెలూయా. మీ పనులు ముఖ్యమే, అది కూడా కాదు, ప్రార్థన కూడా ముఖ్యమే. దేవుని స్తోత్రం. ప్రార్థన ఊపిరి లాంటిది. ప్రార్థన ఊపిరి లాంటిది. స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలీయులు మిస్పాలో చేరి వారు అక్కడ శుద్ధిపరుచుకొని తమ క్రియల విషయం అన్నిటినీ ఒప్పుకున్నారు. తమ పాపాలు ఒప్పుకున్నారు. అంటే ఉపవాస ప్రార్థన దగ్గరికి నువ్వు చేరినప్పుడు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో పాపాలను ఒప్పిస్తాడు. లేదనద్దు. పాపాలు లేదు, నేను పెద్ద పరిశుద్ధిని అనద్దు, సోది చెప్పొద్దు ఇక్కడ. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు చెబుతున్న మాట నీ మనస్సాక్షిని ఒకసారి పరిశీలన చేసుకొని దానిని శుద్ధీకరించుకోవటానికి ఖచ్చితంగా నువ్వు మనస్సు నిలుపుకోవాలి. నీ మనసు దేవుని మీద ఆనుకోవాలి. ఇంకా నీవు దేవుడు తప్ప ఎవరు ఉండకూడదు మధ్యలో. కనెక్ట్ అయిపోవాలి దేవునితో. ఈ 7 రోజులు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయి. 8వ రోజు నీ మీద ఉన్న అభిషేకం కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది అది. హల్లెలూయా. ఎక్కడ పొరపాటు చేసావో పోగొట్టుకోకుండా జాగ్రత్త పడు. ఉపవాస ప్రార్థన దేనికి? రెన్యూ అవ్వటానికి, అంటే తిరిగి అభిషేకించబడటానికి, తిరిగి నూతనపరచబడటానికి. నూతనపరచబడటానికి ఎక్కడికి వెళ్తే నూతనపరచబడతా? రెన్యూల్ అయ్యేది ఎక్కడ? ఎప్పుడు తిరిగి మనం నువ్వు రిపెంటెన్స్ పొందేది ఎక్కడ? మారుమనసు పొందేది ఎక్కడ? అభిషేకం పొందేది ఎక్కడ? సన్నిధి, మందిరం. ఆమె ఎంతమందికి దేవుడి మందిరం అంటే ఇష్టం కదా? చేయి చూపించండి అందరూ. ఇష్టం లేని వాళ్ళు కూడా చేయి చూపించండి. వాళ్ళు మీరు యాక్టింగ్ చేస్తున్నారు, నో డౌట్ అట్ ఆల్. మీకు చర్చికి రావటం కొంచెం ఆదివారం కాబట్టి వస్తారు. అమ్మో దేవుడు ఏమన్నా అంటానే, ఏం స్వాదన వస్తుందో ఏమో చర్చికి వెళ్ళకపోతే అని అదొక టైప్గా ఆలోచించి వస్తారు. నీకు దీవెన లేదు. దేవుని మందిరాన్ని నా ఇల్లుగా నువ్వు ఫీల్ అవ్వాలి. హల్లెలూయా. ఇది నా ఇల్లు అని నువ్వు ఫీల్ అవ్వాలి. హల్లెలూయా. దిస్ ఈజ్ యువర్ హౌస్. ఆమేన్. చెప్పండి అమ్మా ఆమేనని. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలీయులకి ఇక్కడ సమయాలు ప్రార్థన చేస్తున్నాడు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీరు ఉపవాసాన్ని ప్రార్థించి మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ చేయబాకండి తప్పు అన్నాడు. అవునా? అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు తమను శుద్ధి చేసుకున్నారో, ఆమేనని చెప్పండి. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే తమను శుద్ధి చేసుకున్నారో, ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నారో, ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగారో, ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే యెహోవా మా దేవుడిని ఒప్పుకున్నారో, ఫిలిష్తీయుల మీదకి వచ్చి ప్రార్థన చేశాడు సమూయేలు. ఇశ్రాయేలీయులకు విజయం కలిగింది. అలా ఒప్పుకొని వచ్చారు, యుద్ధం వచ్చింది, గెలిచారు ఇశ్రాయేలీయులు. దేవుని స్తోత్రం చెప్పండి. నా దేవుడు మీ పక్షాన ఉన్నట్లయితే, మన దేవుడు మన పక్షాన ఉన్నట్లయితే, అపవాది అనబడిన ఫిలిష్తీయులు ఎదిరించడానికి కావలసినంత ప్రార్థన శక్తి, నువ్వు రిపెంటెన్స్ పొందితే, ఉపవాసం ఉంటే, సన్నిధికి సమీపించే ఒప్పుకోగలిగితే అభిషేకం పొందుతావు, డెలివరెన్స్ చూస్తావు. వాళ్ళు ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు. దేవుడే కావాలన్నారు. సమూయేలు ప్రార్థన చేశాడు, యుద్ధంలో జయించారు. అదే వీళ్ళు అప్పటికి మారు మనసు పొంది రాకపోతే ఇశ్రాయేలీయులు మొత్తం చచ్చేవాళ్ళు. ఎందుకో తెలుసా? వారు యెహోవా వైపు లేరు గనక.
ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడి పునరుద్ధాన దేవుడు నీకు తెలియజేసే అమోఘమైన అమూల్యమైన మాట. సంగమా ఆలకించండి. ఉపవాస ప్రార్థన శక్తి చేత ఉజ్జీవించబడతాం. ఉపవాస ప్రార్థన శక్తి చేత అభిషేకం తిరిగి పొందుతాం. ఉపవాస ప్రార్థన శక్తి చేత జయాలు పొందుతాం. ఉపవాస ప్రార్థన శక్తి చేత దీవించబడతాం. ఉపవాస ప్రార్థన శక్తి చేత మనం మండించబడతాం. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియులైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన ఉంటే దేవుని దృష్టికి పవిత్రంగా కనబడతాం. అయ్యా యేసు రక్తం కడిగిందిలే, నీ మనసాక్షి ఒకసారి పరిశీలన చేసుకో మరి కొద్దిగా ఒకసారి. కెన్ యు రీడ్ ఇట్? జకరియా చాప్టర్ 3 verse 1 2 3 4. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీతో పరిశుద్ధాత్మ దేవుడు పంచుకుంటున్నాడు. మరియు ఆగు తల్లి, నీకు వందనాలు. నేను ఈ 2 రోజుల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనం మీద దృష్టి పెట్టి ప్రకటింపజేస్తూ ఉన్నాడు. అయితే విషయం ఏంటంటే, ఆ యెహోవా దూత దగ్గర అందరూ తప్పే చదువుతున్నారు. నువ్వు ఒక్కదాని తల్లి సార్ మంచిగా సంతోషంగా ఉంది నాకు చదివినందుకు. సంతోషం తల్లి, చదువు అమ్మా, కంగారు ఏం లేదు, చదువు. 3:1. చాలు, తల పైకెత్తండి అందరూ. ఇది ఆరిపోయిన కట్టె, ఆరిపోయిన దీపం, ఆరిపోయిన మనిషి. వీడు దేవుని ఎదుట నిలబడేటప్పుడు ఎలా ఉంటుందంటే, సాతాను ఏం చేస్తాడంటే, చూసావా వీడు రక్షణ పొందినవాడు, వీడు ప్రార్థన చేసేవాడు, ఇదిగో మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు, నువ్వేగా పిలుచుకున్నావు, ఇప్పుడు చూడు ఎట్టయ్యాడు. వాడు కంప్లైంట్ చేస్తాడు. ఎవరికి? దేవునికి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి యెహోషువ ప్రధాన యాజకుడు. అతను జకరియా కాలంలో ఉన్న యెహోషువ ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలు పవిత్రంగాను, చాలా నిష్కల్మషంగాను, చాలా చక్కగాను ఉంటాయి. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. అయితే ఇక్కడ యేసయ్య సన్నిధిలో నించొని ఉన్నాడంట. యేసయ్య దగ్గర నించొని ఉన్నాడు. సైతాన్ గాడి కుడి పక్కనే ఉన్నాడంట. మీ కుడి పక్క ఇటేగా, జాగ్రత్త. వాడు సైతాన్ గాడి కుడి పక్కనే ఉన్నాడంట. యేసు ప్రభు ఎడం పక్కన ఉన్నాడు. ఎడం పక్కన హార్ట్ దగ్గర ఉంటుంది కదా, దగ్గరగా ఉంటాడు ఆయన హృదయానికి ఎప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు వినండి, సాతాన్ ఏమంటున్నాడు? వాడు ఫిర్యాదు చేస్తున్నాడంట. ఏమని చేసి ఉంటాడంటారు? అందరూ చెప్పండి, కంప్లైంట్ అనండి. కంప్లైంట్, ఫిర్యాదు. అంటే సైతాన్ గాడు ఈ యెహోషువ గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఇతను సరైన వాడు కాదు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటి తెలుసా? చదవండి. ఎవరు అసలు ఆ మాట అనేది? ఎవరు? అయిపోయా, ఇంతసేపు కోవటం అయిపోయి. ఆ మాట యేసయ్యండి. ఆయన, సాతాను యెహోవా నిన్ను గద్దించును. అది దేవుడు చూస్తుంది. హల్లెలూయా. సైతాన్ గాడు ఏం చెప్తున్నాడు? వాళ్ళు వీడు ఎంత కంప్లైంట్ బాక్స్, ఇతను కంప్లైంట్ ఉన్నాయి, ఇతని మీద మంచి సాక్ష్యం లేదు, ఇతను మంచివాడు కాదు అన్నట్టుగా వాడు చెప్తుంటే, దేవుడు మాత్రం అంటున్నాడు, ఇతడు అగ్నిలో నుంచి తీయబడిన కొరవిలాగున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిలో నుంచి తీయబడిన ఒక కొరవిలాగా ఉన్నాడంట. మండుచున్న కట్టి. ఇప్పుడు మీరు పొయ్యిలు ఉన్నాయండి, బాగా పెద్ద మంట చేస్తున్నారు, పెద్ద పెద్ద కట్టెలు పెట్టి చేస్తున్నారు అనుకోండి. ఒక పెద్ద కట్టెని మండుతున్నదని ఇలా తీస్తే ఎలా ఉంటుంది? ఆ రేంజ్లో ఉన్నాడంట యెహోషువ. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ సైతాన్ గాడు ఏమంటున్నాడు? అన్ని కంప్లైంట్లు చేస్తున్నాడు దేవుడికి. ఈయనేమో ఆత్మలో మండిపోతున్నాడు. సైతానేమో ఆయన మండటం వీడికి ఇష్టం లేక అన్ని కంప్లైంట్లు, అన్ని అబద్ధాలు చెబుతాడు. వాళ్ళు ఎట్ట చేశాడంటగా, ఈయన ఎట్ట చేశాడంట కదా అని ఏదేదో చెప్తుంటే దేవుడు అంటాడు, ఊరికా మండుచున్న కొరవిలాగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. మండుచున్న కొరవిలాగా ఎవరవుతారు? పొయ్యిలోకి వచ్చినాడు. ఆమె హల్లెలూయా. అంతా చెప్పండి. మండాలంటే పొయ్యిలో ఉండాలి. చెప్పండి మళ్ళీ ఒకసారి. మండాలంటే పొయ్యిలో ఉండాలి. పొయ్యి ఏంటో తెలుసా? సంఘం. దేవుని స్తోత్రం చెప్పో గట్టిగా. హల్లెలూయా.
అంటే పొయ్యి అనబడిన సంఘములో నీవు ఒక కట్టెగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ అగ్ని మన మీదకి దిగినప్పుడు మనము ఆ మండుచున్న కొరివిలాగా మారిపోతాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే పరిశుద్ధుల మధ్యలో ఉండండి, పాపాత్ముల మధ్యలో కాదు, పరిశుద్ధుల మధ్యలోకి రండి. వారి మీద ఉన్న అభిషేకం మీ మీదకి దిగి వస్తుంది. దేవుని మందిరంలో ఉన్న అభిషేకం మీ మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ పొయ్యిలో నుంచి తీసిన ఆ కట్టెను దాన్ని ఏదైనా తాగలదా? మాట్లాడండి. ఆ కట్టెను ఏదైనా తాగలదా? దోమలుద్దా? సచ్చుద్ది. ఏగలుద్దా? నువ్వెళ్ళు, నువ్వు తాగు. దగ్గరికి తీసుకెళ్తాను ఎలా ఉంటుంది? దగ్గరికి తీసుకెళ్తాను ఎలా ఉంటుంది? చేయి దగ్గర తీసుకెళ్తా, అవునా? అభిషేకం పొందినవాడు పాపం చేయటానికి ఆ పాపం వాడిని చూసి భయపడుతుంది. దేవునికి స్తోత్రం చెబుదామా? పాపం వాడి దరికి రానికుండా అగ్ని అడ్డుకుంటుంది. చేప సముద్రంలో తిరుగుద్ది, దాని పొలుసులు టేస్ట్ చేసి చూడు. ఎప్పుడైనా ఉప్పు ఉంటుంది ఏమన్నా? అట్ట బతకాలి అసలు. హల్లెలూయా. మాట్లాడరే, అర్థం కాలేదా భాష? సముద్రంలో చేప తిరుగుద్ది, ఉప్పు నీళ్ళలోనే తిరుగుద్ది. ఆ నీళ్ళు సముద్రం నోట్లో పెట్టుకుని కట్టికి ఉప్పులుగా ఉంటాయి, అవునా? మరి దానికి ఉప్పు అంటుందా? ఉప్పు దానికి అంటేటట్టయితే కూరలు ఎందుకు వేసుకోవటం? ఉప్పు కానవసరం. దానికి అంటుందా ఉప్పు? ఈ లోకం అనబడిన సముద్రములో మనము కూడా చేపలు లాంటి వారమే. అలాగున పవిత్రంగా పరిశుద్ధంగా బతకాలి. హల్లెలూయా. కాబట్టి మండుచున్న కొరవిలాగా ఉండాలి. సంఘం అనబడిన పొయ్యిలోకి రావాలి. ఆ పొయ్యిలో అగ్ని చేత కాల్చబడాలి, ఆత్మ చేత నింపబడాలి. పాపం చెయ్యాలంటే, పాపం మన దగ్గరికి రావాలంటే అది భయపడాలి. దేవుని స్తోత్రం. ఏ అపవిత్రత అన్న నిప్పుకు పట్టుద్దా? నిప్పుకు సెదల పట్టిద్దా? నిప్పులో ఇనిమే కరిగిపోద్ది. యేసు రక్తం ఇచ్చేయం. హల్లెలూయా. నువ్వు అట్ట బతకాలి. ఈడేమో భక్ 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 అని మండుతారు. హల్లెలూయా. వెలిగించబడతారు. ఆమేన్ అంటాడు. డౌట్ అయిపోయిన తర్వాత ఆడెవడో వస్తాడు, అటు చూపిస్తాడు వాళ్ళ పోస్ట్. కొత్త సినిమా అంటగా అయిపోయా. కొత్త డ్రెస్ అంటగా, అది కూడా అది ఆశగా. ప్రార్థన నుంచి ఇటే పోయి అట్నుంచి అటు ఆరిపోయి కొంపకు పోతుంటే ఇంక ఇంట్లో ఏ వెలిగిస్తావు నీ దీపాన్ని? నువ్వే కొరవి కాకుండా ఆరిపోయిపోతే ఉపయోగం ఏముందండి? అగ్ని మండించు, నాలో అగ్ని మండించు అని పాడేవుగా. యేసు రక్తం వేచేయం మండించాడు. యేసు రక్తం వేచేయం. పరిశుద్ధాత్ముడా నాలో. మీలో అంత ఊపేం కనపట్ల నాకు. పోనీ ఎలుగున్నారా అని చూస్తుంటే పెద్దగా ఏం కనపట్ల. లైట్ తొక్కి పారేస్తా దాన్ని నొరు. నాకు అసలే మహాశయగా వాక్యం చెప్పేటప్పుడు డిస్టర్బెన్స్ చేయకండి దయచేసి, వినండి. ఇప్పుడు ఒక మాట వినండి. దేవుని మందిరాలకు వస్తే కదా వెలిగించబడేది. ఇప్పుడు మండుచున్న కొరవిలాగా ఉన్న సాక్ష్యం ఇచ్చింది ఎవరండి? దేవుడు. సైతాన్ గాడేమో కంప్లైంట్ చేస్తుంటే దేవుడు అగ్నిలో నుంచి తీయబడిన కొరవిలాగా ఉన్నాడండి. నా మండించబడటానికి ఇంట్లో ఆదివారం ప్రార్థన లేకపోతే ఎప్పుడో ఒకసారి వస్తే సరిపోదు బ్రదర్. దేవుని రాకడలో కూడా మనము ఆయన ఎదుట నిలబడుటకు తగినంత ప్రార్థన శక్తి కలిగిన వారై ఉండండి అన్నాడు. అంటే దేవుని ఎదుట నిలబడటానికి కూడా తగినంత ప్రార్థన కావాలి. సరదా కాదండి. దేవుని సన్నిధిలో ఆయన ఎదుట నిలబడటకు మీరు ప్రార్థన శక్తి గలవారు కావాలంట. అలా అయితేనే ఆయన ఎదుట నిలబడగలమంట మనం. హల్లెలూయా. కాబట్టి ఓన్లీ ద థింగ్ ఈస్ యూ హ్యావ్ టు మస్ట్ ఫాస్ట్. ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఆమె ఫాస్టింగ్ ఉండాలి. ఎందుకో తెలుసా? నేను ఆల్రెడీ మీకు కొన్ని కార్యాలు జరుగుతున్న దాని గురించి చెప్పాను. అవి ఎప్పుడు చెప్తూనే ఉంటాం. కానీ ఈసారి ఫాస్టింగ్స్లో ఉన్న లక్షణం ఏంటి? ప్రాముఖ్యమైన విషయము, ఈ ఉపవాసాలు అయిన తర్వాత నీవు మండుచున్న కొరవిలాగా బయటికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మండుచున్న కొరవిలాగా ఉండాలి నీవు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సాతాను ఎప్పుడైనా గమనించండి, సాతాను ఎప్పుడైనా
దానికి నోరు మూసేస్తారా లేకపోతే ఏం చేస్తారు చెప్పండి? నన్ను డిస్టర్బ్ చేయొద్దు, వినండి. సాతాను ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తుంటాడు కదా. యోబు దగ్గరికి ఆ శోధన రావటానికి ముందు ఈడు అటు ఇటు తిరుగుతా పైకి వెళ్ళాడుగా. దేవుడు ఏమన్నాడు? ఊజు దేశంలో మంచి భక్తి గలవాడు తెలుసా, నువ్వు చూసావా అని అడిగితే, ఎందుకు లేడు, మంచోడే లేదు, చూసావా నా ఏంది ఎంత మంచి భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ ఊరికే ఉంచాడా, నువ్వు అన్నీ తీసేస్తే నిన్ను దూషిస్తాడు అన్నాడు. అవునా? అన్నీ తీసేస్తే మీలో ఎవరైనా ఈ శ్రమలు ఈ శోధనలు బట్టి ఏందో ఈ శ్రమలు అని అన్నోళ్ళు ఉన్నారా? ఉన్నారు. దేవుడు ఎదుటి ఇక్కడ ఉన్నాడు, ఆయన అబద్ధం ఆడద్దు. దేవుడు యేసయ్య ఉన్నాడు, గాడ్ ఈజ్ హియర్, డోంట్ లై అన్నారు. నేను అంటాను, దేవుని బిడ్డలారా, మనుషులం కాబట్టి అన్నాలి, కానీ ఒక మాట వినండి, మీ మనసులో తెచ్చుకోండి ఈ మాట, ఈ మనసులో తీసుకోండి ఈ మాట. మనం అలా అన్నప్పుడు దేవుడు చాలా బాధపడతాడు. అనద్దు. యెహోవా ఈరే అనే పదం గుర్తుపెట్టుకోండి బాగా. ఏంటది? ఆయనే చూచుకొనును. చెప్పండి ఆ మాట. యెహోవాయే చూచుకొనును. చెప్పండి ఆ మాట. ఈ మాట ఎవరంటారు తెలుసా? యోర్దానికి ముందే అనాలి, ఎర్ర సముద్రానికి ముందే అనాలి. అర్థమైందా? పెద్ద పెద్ద రాజులు జయించక ముందే యెహోవా ఈరే అనగలగాలి. హల్లెలూయా. ఎర్ర సముద్రం దాటాక యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు. ఆ దేవుడు ఏం చెప్తాడు? హల్లెలూయా. పెద్ద సమస్య తీరిపోయింది, యేసు రక్త బ్రదర్ మాకు ఒక అద్భుతమైన కార్యం చేశాడు బ్రదర్ దేవుడు అని తర్వాత నువ్వు చెప్పడం కాదు, అది జరగకముందే నా దేవుడు చేశాడు బ్రదర్ అని చెప్పాలా. అది అల్టిమేట్ లెవెల్ ఫెయిత్. హల్లెలూయా. అంతులేని విశ్వాసం యొక్క పునాది ఏంటంటే జరగకముందే చేసేసాడు బ్రదర్ నా దేవుడు అని. హల్లెలూయా. ఇప్పుడు మనందరము ఈ ఉపవాస ప్రార్థన శక్తిని గురించి నేర్చుకుంటే అందులో మనము కొరవిలాగా మారాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇఫ్ యు రీడ్ దట్ వర్స్ చాప్టర్ 3 వర్స్ 3, జకర్యా చాప్టర్ 3 వర్స్ 3. ఆగు, ఏ వస్త్రాలు ఉన్నాయి? కానీ దేవుడు ఏమన్నాడు? కొరివి, వీడు అగ్నిరా, మండుచున్న అగ్ని అని అన్నాడు. హల్లెలూయా. అవునా? ఏ వస్త్రాలు ఉన్నాయి? యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై ఉన్నాడు, కానీ దేవుడు ఇస్తున్న సాక్ష్యం వస్త్రం కాదురా, ఆత్మ మండుతుందా లేదా? ఆమేన్. అలాగని అద్దాలు చీర కట్టుకుని వస్తావా బల్లారాధనకి? యేసు రక్తం వేజ్జయం. పెద్దానికో ఉపదేశం ఉంది, అందులో ఒక లెవెల్ ఉంది. బైబిల్ అది, వాక్యం, మనం కాదు చెప్పేది, ఇది ఆయన చెప్పిన ఉపదేశం. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలందరూ బిగ్గరగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదామా? కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా దేవుని ఎదుట నిలబడటానికి ఫాస్టింగ్ ప్రేయర్ ఒక అద్భుతమైన ఉపకారి. ఇది చేయటంలోనే సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత ఈ మలిన వస్త్రాల గురించి మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడు? అవి తీసేసి చదువు తల్లి. ఇక్కడ చూడండి ఏమున్నాయి అన్నాడు ఆయనలో. నిలబడిన యెహోషువలో ఏమున్నాయంట? అది ఆ మాట చెప్పడానికి ముందు దేవుడు ఏమన్నాడు? నువ్వు కొరవిలాగా ఉన్నాడు అన్నాడు. హౌ హీ ఈస్ గివింగ్ ద టెస్టిమనీ లైక్ దట్? ఎలా ఇచ్చాడు అలాగా? అన్నావు చూడండి, యెహోషువ మండుచున్నాడా కాదా? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మళ్ళీ అదే దేవుడు ఇక్కడ ఏమన్నాడు? నీ దోషములు, అంటే దోషాలు పరిహరించక ముందే అతను ఎలా ఉన్నాడు? మీరు ఎలా ఉండాలి? బాప్తిసానికి ముందే అగ్ని చేత అభిషేకించబడాలి. ఆమేన్. ఇక పొందిన తర్వాత ఇంక ఎట్టుండాలో ఆలోచించుకోండి అమ్మా. దేవునికి అది మీకే తెలియాలి తల్లి. మీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నానమ్మా, అందరికి వందనాలు. ఆత్మలో ఒకప్పుడు అభిషేకించబడ్డామని, ఒకప్పుడు వాళ్ళకి హిస్టరీ అయిపోయింది, చరిత్ర అయిపోయింది. అభిషేకం పొందింది, చరిత్ర అయిపోయింది. ఒకప్పుడు అన్నా నేను ఎట్టమ్మండి తీసాయి, నీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నాకు చెప్పద్దు. ఎందుకంటే ఒకప్పుడు అభిషేకించబడ్డానమ్మా. ఒకప్పుడు ఏంటి? చిచి చిచి, ఇప్పటికీ అభిషేకం పొందుతూనే ఉన్నానన్నా. నిన్న పొన్నవరం మందిరంలో ఈ మాట చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మెసేజ్ ఈ వారం అనుగ్రహించారు. ఆయన ఈ మాట చెప్తారు ఏదంటే, నవ్వుచూడండి అందరూ, మండుచున్న అగ్ని వలె ఉన్న ఆ అగ్నిలోంచి తీసిన ఆ కొరవి, ఆ కట్టెని ఇలా తీసి
ఏమీ లేని అగ్ని లేని చోటకి, కట్టెలు పేర్చున్న చోటకి, అగ్ని లేని చోటకి ఈ కట్టెని ఇలా తీసుకెళ్ళి ఆ మంట లేని కట్టెల మధ్యలో పెడితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ కట్టె వల్ల, ఈ కొరివి వల్ల ఏం మండుతున్నాయి? ఆరిపోయినవి కూడా మండుతున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఆరిపోయినవి మండాలి అంటే నువ్వు మండిన నీవు చర్చిలో కాదు, అనేక మందికి ఉపయోగపడే సాధనంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఈ వాక్యం చెప్తూనే ఉన్నాను. పొన్నవరంలో నేను ఈ కృప చాలాసార్లు చూశానండి. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, పొన్నవరంలో వాక్యం చెప్తాను, ఇదే మాట చెప్తున్నా. దేవుని ఆత్మ అగ్ని చేత నువ్వు మండించబడితే, నీవు ఈ కొరవిలాగా ఉండగలిగితే, ఈ మండుచున్న ఈ కొరవి వెళ్ళి ఆ అనేకమైన ఆరిపోయిన కట్టెల మధ్యలో పెట్టగలిగితే, అవి నింపబడి అవి కూడా అగ్ని చేత మండగలిగితే, నీవు లోకానికి యేసయ్యకు ఉపయోగపడే పాత్ర అని ఒక మాట చెప్పడంతో నీవు మంటవి అగ్నివి అని ఒక మాట చెప్పి, అంతే అగ్ని దిగింది అక్కడ పాళెంలో అగ్ని దిగింది. అసలు ఆ మందిరంలో ఆత్మ పొంది ఒకళ్ళు లేచి భాషలతో ప్రవచించారు, మాట్లాడారు. కేవలం ప్రకటించిన మాటకే ఆత్మ చేత నింపబడి అభిషేకించి భాషల్లో మాట్లాడారు అందరూ కాసేపు. ఈ పాళెం చూస్తుంటే ఆత్మలో ఎండిపోయినట్టుగా కనపడుతుంది. చిచ్చ ఉన్నదే చెప్తా అంతే. నా బిడ్డలో అమ్మో ఇంకో చచ్చిపోతారేమో, దూతాను పిల్లిని దివినట్టు ఎలుకని దివినట్టు. బెబ్బెబ్బెబ్బెబ్బె వాక్యం అది. అభిషేకం పొందితేనే దేవుని ఎదుట నిలబడుటకు సర్వాంగ శక్తి, దేవుని ఆత్మాభిషేకం చేత నింపబడాలి సర్వాంగము. ఆమేన్. ఈ మండుచున్న కూర వెళ్ళిపోయి ఆరిపోయిన కట్టెల్లో కలిస్తే అది ఖచ్చితంగా మండించబడాలి. అంటే ఒక సంఘానికి వచ్చే విశ్వాసి వెలిగించబడే ప్రార్థన విధానం ఏదంటే ఫాస్టింగ్. ఉపవాస ప్రార్థన శక్తి చేత మండించబడితే నువ్వు మండుచున్న కొరవిలాగుంటే అనేక మంది నీ వెలుగుకి, నీ అగ్ని అభిషేకానికి నువ్వు మాట్లాడుతుంటే మండించబడతారు వాళ్ళు కూడా. ఈ విషయం చెప్పిన, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయా సందర్భాల్లో కొంతమందికి కనిపిస్తూ ప్రత్యక్షపరుచుకుంటూ తన యొక్క పునరుద్ధానాన్ని ప్రత్యక్షపరుచుకుని అనేక మందికి రుజువు చేసుకున్న టైంలో ఎంఐఎస్ మార్గం కూడా ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు అని వీళ్ళు అనుకోకుండా ఆయనతో పాటు వీరు కలిసి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ వెళ్తున్నాడంట. ఏం జరిగింది, ఏమైంది, అతను ఎవరో చనిపోయింది అని ఈయన అడిగితే నీకేం తెలీదా, అసలు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు మీరు, వాక్యం గురించేనా? ఆయన వీళ్ళిద్దరి సంభాషణ మధ్యలో ఈయన కూడా విని మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే ఆయన వాక్యం చెప్తా ఉంటే కొంత దూరం వెళ్ళారంట. రొట్టె విరిచాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, విరిచి ఇచ్చాడు. వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి, ఆ ఇద్దరి కన్నులు. ప్రభువా అని అనేలోపు ఆయన అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంది ఏంటో తెలుసా, ఆయన త్రోవలో మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో మంట కలగలేదా అని అంటున్నాడు. అంటే దేవుని వాక్యము మనసులోకి వెళితే హృదయములో ఒక మంట కలిగిస్తుంది. హల్లెలూయా. నేను అంటాను, దేవుణ్ణి ఆసరా చేసుకోవద్దు, దేవుణ్ణి ఒక ఆసరా చేసుకోవద్దు. అల్టిమేట్గా నువ్వు ఆయన చూడాల్సింది ఏంటంటే నాలో ఉన్నాడు. ఆయన చూడాల్సింది ఎలాగంటే ఆయన పరాక్రమశాలి. ఆసరాగా తీసుకోవద్దు, ఏదో అవసరం కోసం తీసుకోవద్దు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పమంటే మీరే చెప్పాలా? దేవుని స్తోత్రం, పాదాకులేంది చెప్పు అని. హల్లెలూయా స్తోత్రం. దోషాలు పరిహరించారన్న, దోషాలు పరిహరించక ముందే ఎలా ఉన్నాడు యెహోషువ ఎలా ఉన్నాడు? అగ్ని చేత మండుచున్నాడు. మరి బాప్తిసం పొందావుగా, మరి నీ అభిషేకం ఏంటి, నీవు మండుచున్న విధానం ఎలా ఉంది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఆమేన్. అగ్ని చేత అభిషేకించబడిన వ్యక్తి సంఘానికి ఆశీర్వాదం. ఆరిపోయిన వ్యక్తి సంఘానికి కీడు కలిగిస్తాడు. ఆత్మలో మంట అభిషేకం కలిగిన వాడు ప్రభువు రాకడ కొరకు సిద్ధపడతాడు. ఆమేన్. స్తోత్రం చెప్పట్లా మీరు? మలిన వస్త్రములు తీసేసి
ఆ, దేవుడిచ్చిన ప్రశస్త వస్త్రం అనండి అందరూ ఆ మాట. నవ్వే చూడండి. యెహోషువ ఇలా నిలబడ్డాడు. ఆయన ఒక ప్రధాన యాజకుడు, వస్త్రాలు బాగాల, వాడు కంప్లైంట్ చేస్తున్నాడు సైతాను. వాడు చిన్న దొరికితే సార్ కంప్లైంట్ చేసే పనిలోనే ఉంటాడు వాడు. అవునా? ఆడి గురించి పట్టించుకోవద్దు మీరు. దేవుడిచ్చేది మంచిది. ఆమేన్. దేవుడు మనకిచ్చే సాక్ష్యం మంచిది. హల్లెలూయా చెప్పండి అందరూ హల్లెలూయా. ఇప్పుడు మీరు ఈ వాక్య భాగంలో అక్కడ ఏమనుందంటే ఆయన ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడంటే ఎవరికి? ప్రధాన యాజకుడైన యెహోషువకి. హల్లెలూయా. దేవుడు మీకు కూడా, మీరు బాప్తిసం పొందినప్పుడు ఆయన మీకు కూడా ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు. అవే రక్షణ వస్త్రాలు. దేవునికి స్తోత్రం. రక్షణ వస్త్రాలు, మహిమ వస్త్రాలు దేవుడు మీకు కట్టబెట్టాడు, ఇచ్చాడు. ఆమేన్. అయితే దేవుని బిడ్డలారా దోషాలు పరిహరించి ఇచ్చాడు. దోషములన్నీ పరిహరించి క్షమించి యేసు తన పరిశుద్ధ రక్తము చేత నిన్ను కడిగి శుద్ధి చేసి నీకు రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. ఇప్పుడు ఆ మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రాలు వేసింది ఎవరు? దేవుని యొక్క దూత, పరిచారకుడు. యేసు ప్రభు దగ్గర ఉన్న పరిచారకుడు చెప్తాడు. కనపడని క్యారెక్టర్ అది. అక్కడ ఆ దూత వచ్చి మరి ఎక్కడి నుంచి తెచ్చింది? నాకు తెలిసి పరలోకం నుంచి తేవాలి. హల్లెలూయా. అంతే కదండి. మంచి మహిమ గల వస్త్రాలు, తెల్లని వస్త్రాలు, ప్రశస్తమైన వంట యెహోషువకి తొడిగించేసి ఇప్పుడు ఆ దేవుని ఎదుట యెహోషువ దోషభరితమైన బిడ్డగా, అపవిత్రమైన కాదు, దోషభరితమైన, దోషము లేని బిడ్డగా పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని ఎదుట నిలబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, వాడు సాతాను కంప్లైంట్ చేశాడు, కానీ దేవుడు ఏం చేశాడు? మంచి సాక్ష్యం ఉంది ఇతనిలో. ఇతను అగ్ని చేత అభిషేకించబడిన కొరవి వలె మండుతున్నాడు. ఇతని వస్త్రాలు కూడా ఏం చేశాడు? దేవుడు మార్చేసి దేవుని ఎదుట నిలబెట్టాడు పరిశుద్ధుడుగా. ఈ కంటెంట్ ఏం తెలియజేస్తుందంటే మనందరికీ దేవుడు మన మురికి వస్త్రాలు, మలిన వస్త్రాలను తొలగించి ప్రశస్త వస్త్రాలు మనకు కూడా ఇచ్చి దేవుడు తన ఎదుట మనం నిలబెట్టుకోబోతున్నాడు. త్వరలో రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. దాన్ని కాపాడుకో. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు వందనాలు. వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. ఈ విత్తబడిన వాక్యంలో నా తండ్రి బిడ్డలు మేమందరము రేపటి నుంచి జరిగే ఉపవాస ప్రార్థనలో బలంగా పాల్గొని ఆత్మచేత అభిషేకించబడిన కృప అనుగ్రహించండి. సకల శోధన ఆటంకాలన్నీ కూడా రేపటి దినం తొలగించి 7 రోజులు ఉపవాస ప్రార్థన ఆశీర్వాదకరంగా జరిగించండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించమని ఉపదేశాన్ని హృదయంలో నాటమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.